తీన్మార్ మల్లన్ను బ్లాక్మెయిలర్ అనే వ్యక్తులు 10 ఏళ్లు అధికారంలో ఉండి ఒక్క కేసు కూడా రుజువు చేయలేకపోయారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. కేటీఆర్కి ఇంకా దురహంకారం తగ్గలేదని విమర్శించారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులను పల్లీ బఠానీలతో పోల్చుతూ కేటీఆర్ హేళన చేయడం సిగ్గు చేటని అంటున్న బల్మూరి వెంకట్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ఉన్న వ్యక్తి అని చెప్పి వారు ఎవరైతే మాట్లాడి వాళ్ళు బ్లాక్ మెయిలర్ అని చెప్పి మాట్లాడుతారు. అదే 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, 10 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉంది. ఆడ నిజంగానే బ్లాక్ మెయిలర్ అయితే ఏ ఒక్క కేసునైనా మీరు నిరూపించగలిగిర్రా? మీరు నిరూపించకుంటే ఈరోజు పొలిటికల్ మోటివ్ కోసం ఒక బీసీ బిడ్డని మల్లన్నని ఏదైతే సంబంధించి మీరు చేసిన దొంగతనాలు చిట్టాలన్నీ ఆయనకు తెలుసు. రేపొద్దున ఆయన ఎమ్మెల్సీ అయితే మీ భర్త మీద పడతాడనే భయంతో మల్లన్నకు ఓటేయొద్దని చెప్పి కాళ్ళకు గజ్జ కట్టుకొని ఇద్దరు కూడా తిరుగుతారు. ఎవరు బీజేపీ బీఆర్ఎస్ గెలిచినా పర్లే, బీఆర్ఎస్ బీజేపీ గెలిచినా పర్లే, మల్లన్న అయితే గెలవద్దని చెప్పి మీరు అందరు మల్లన్న పైన పడ్డారు. ఇది నిరుద్యోగ లోకం కూడా ఏదైతే సంబంధించి విద్యార్థులు యువకులందరూ కూడా ఇదంతా గమనిస్తారు, పట్టభద్రులు కూడా గమనిస్తారు. మల్లన్నని గెలిపిస్తే అన్ని సమస్యలపైన అవగాహన ఉన్న వ్యక్తిగా, శాసన మండలిలో నాకు తోడుగా ప్రతి సమస్యను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ప్రతి సమస్యని పరిష్కరించడానికి ఒక సరైన వ్యక్తిని గెలిపించిన వ్యక్తులు అవుతారు. సో తప్పనిసరిగా ఈ యొక్క పట్టభద్రుల ఎన్నికల్లో ఏదైతే మల్లన్నని గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క పట్టభద్రులకు ఉంది. మీరు అందరూ కూడా ఏదైతే 27వ తారీఖున జరగబోయే పోలింగ్ లో తీన్మార్ మల్లన్నకు ఓటేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు. కాంగ్రెస్ పార్టీ బోగస్ హామీలు ఇచ్చింది. ఈ బోగస్ హామీలు నియామకాలు కావచ్చు, నిధులు కావచ్చు, వీటన్నిటిని కూడా విస్మరించింది. ఇప్పుడు ఏదైతే మీరు ప్రకటించిన ఇష్యూ చేసిన 30,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి బీఆర్ఎస్ పాలనలో అవే ఉద్యోగాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ ఖాతాలో వేసుకుంటున్నాయి అని చెప్పేసి కేటీఆర్. ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం ఇచ్చినట్టు కాదు. ఒక నిరుద్యోగికి ఉద్యోగ పత్రం ఇచ్చి ఉద్యోగం చేసుకున్న రోజు నిరుద్యోగి ఉద్యోగిగా మారినప్పుడు ఉద్యోగం వచ్చినట్టు. ఉద్దేశపూర్వకంగా ఉద్యోగం ఇచ్చినట్టే ఇచ్చి ఆ నియామక పత్రాలు ఇవ్వకుండా కోర్టు కేసులలో చిక్కుముడ్లు వేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ ప్రాపర్ జియోలు ఇవ్వకుండా నాటకాలు ఆడింది బీఆర్ఎస్ పార్టీ. ఆ నాటకాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము ప్రాపర్ జియోలు ఇచ్చి కోర్టు కేసులు చిక్కుముడ్లు తీసేసి నియామక పత్రాలు ఉద్యోగాలు వస్తాయా రావా అని చెప్పి పాపము ఉద్యోగం వచ్చిన వ్యక్తులు కూడా భయపడుతుంటే ఉద్యోగ నియామకాలు ఇచ్చి ఒక భరోసాని కల్పించిన బాధ్యత గల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 100% ఏదైతే తకిమ ఖాళీలన్నిటి కూడా నోటిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటించడం, చెప్పిన విధంగా ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటించడం జరుగుతుంది. ఏదైతే సంబంధించి యువకులకి భరోసా కల్పించే విధంగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన కూడా చేయడం జరిగింది. ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఆ ప్రతి సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వ దృష్టికి తీసుకోవడానికి యువకులుగా నా సొంటి వ్యక్తులు ఎమ్మెల్సీగా మరికొంతమంది కార్పొరేషన్ చైర్మన్లకు కూడా ఉన్నాం కాబట్టి మేము అందుబాటులో ఉంటాము, ప్రతి సమస్యని పరిష్కరిస్తాం. బీఆర్ఎస్ 2 దఫాలుగా కూడా ఎమ్మెల్సీగా అక్కడ అభ్యర్థి బరిలో ఉన్నారు. ఇక పట్టభద్రులంతా తమ వైపే ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, అసలు పట్టభద్రులకు ఏం చెప్తున్నారు, పట్టభద్రుల ఓటు ఎటువైపు ఉండబోతుంది? ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు హేళనగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో చదువుతున్న పిల్లల్ని పల్లి బఠానీలు అన్నట్టు పోల్చి హేళనగా మాట్లాడి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివిన వ్యక్తి అని చెప్పి మాట్లాడిన ఒక విషయాన్ని కూడా మనం అందరం ఏ రకంగా ఆయన ఒక అహంకారం ఇంకా తగ్గలేదు, ఆయన మాటల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. అండ్ వాళ్ళకి తొత్తులుగా పనిచేసే బీజేపీ పార్టీ వారి యొక్క వైఖరి కూడా అదే విధంగా ఉంది. సో వీళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్పాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాదు మల్లన్న. 10 సంవత్సరాలుగా ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తి, ప్రజల సమస్యల కోసం పోరాటం చేసిన వ్యక్తి. ఆ పోరాడుతున్న క్రమంలో అక్రమ కేసులు పెట్టి మల్లన్న అనేక సందర్భాల్లో జైల్లో పెట్టిన దాఖలాలు కూడా మనం చూసినాం. ఈ రోజు మల్లన్నని బ్లాక్ మెయిలర్ అనే వ్యక్తులు నిజంగా మల్లన్న బ్లాక్ మెయిల్ చేసింటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు ఆధారాలతోటి మీరు రుజువు చేయలేకపోయారని చెప్పి సూటిగా మాట్లాడే వ్యక్తుల్ని ప్రశ్నిస్తున్నారు. రైట్. గత ప్రభుత్వ పాలనలో అక్రమ కేసులు పెట్టి తీన్మార్ మల్లన్నను ఇప్పుడు బ్లాక్ మెయిలర్గా అలాగే కేసులు ఉన్నవారిగా కూడా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయి 2 పార్టీలు. ఇప్పుడు వచ్చే పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బరిలో దింపిన అభ్యర్థి తీన్మార్ మల్లన్నను కూడా పట్టభద్రులంతా కూడా మల్లన్న వైపే ఉన్నారు. ఖచ్చితంగా మల్లన్నను ఎమ్మెల్సీగా చేస్తామని బల్మూరి వెంకట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ మనోజ్తో కలిసి హరీష్, అమ్మా న్యూస్, హైదరాబాద్.